మేడారం ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతోనే ప్రజా సర్కార్ అధికారంలోకి వచ్చిందన్నారు. 100 రోజుల్లో మేడారం ఆలయ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను విశ్వాసాలను పరిగణలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి చేపడుతున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. 2026 జనవరి ఆఖరి నాటికి మేడారం రూపురేఖలే మారిపోతున్నాయని మంత్రి చెప్పారు సీతక్క. మేడారం ఆలయ అభివృద్ధి బాధ్యతతో కూడిన భావోద్వేగమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కారు ఎన్నడూ లేని విధంగా కృషి చేస్తోందని చెప్పారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్నారు సీఎం రేవంత్. సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 100 రోజుల్లో మేడారం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. మేడారానికి నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పనులు త్వరగా పూర్తి చేసే బాధ్యత స్థానిక నేతలదేనని అన్నారు. కుంభమేళకు వేల కోట్ల నిధులు ఇస్తున్న కేంద్రం ఆదివాసుల కుంభమేళా మేడారంకు నిధులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేం అనను. కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. మేడారం ఆలయ అభివృద్ధిపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధి, విస్తరణ ప్రణాళిక, డిజైన్లు, పూజారులు, ఆదివాసీ సంఘాలకు వివరించారు అధికారులు. ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు స్వయంగా తెలుసుకున్నారు సీఎం. ఆలయ విస్తరణ, అభివృద్ధిని ముక్తకంఠంతో ఏకీభవించారు పూజారులు, ఆదివాసీ సంఘాలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఆదివాసీ సంఘాల నేతలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు సీఎం. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. 1986 తర్వాత మళ్లీ ఇప్పుడు మేడారం గద్దెల ప్రాంగణం ఆధునీకరణకు అడుగులు పడుతున్నాయి. సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన గద్దెల ప్రాంగణంలోనే పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలకు కూడా గద్దెలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. పూజారుల సూచనల మేరకు వీటితో పాటు నాగులమ్మ గద్దె కూడా నిర్మించడానికి రెడీ అయ్యింది. రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని నిర్ణయించింది. ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది సర్కార్. ఆదివాసీలు దేశానికి మూలవాసులని చెప్పారు ముఖ్యమంత్రి. పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క సారలమ్మలు స్ఫూర్తిని గుర్తు చేశారు సీఎం. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటున్నామని తెలిపారు. ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డ మీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టానని చెప్పారు సీఎం. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క, గిరిజన సోదరుల యొక్క, లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. 2026 జనవరి 28న జరగనున్న మహాజాతర నాటికి మేడారం రూపురేఖలే మారిపోతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. మేడారానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో స్వాగతం పలుకుతామన్నారు. రేవంత్ రెడ్డి పర్యటన, మేడారం మాస్టర్ ప్లాన్ రివ్యూ తర్వాత భావోద్వేగానికి గురయ్యారు మంత్రి సీతక్క. సమ్మక్క సారలమ్మ గద్దెల డెవలప్మెంట్పై గద్దెలను ముట్టుకోవాలంటే సెంటిమెంట్గా భయపడ్డామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడంతో పాటు పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సీతక్క. మనమందరం కూడా తల్లుల దీవెన ఎట్లా ఉందో బలమైనటువంటి ప్రజా ప్రభుత్వం వర్ధిల్లాలని గుడి కూడా నిర్మించేందుకు తల్లుల బలంతో పాటు, తల్లుల దీవెనలతో పాటు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరి సపోర్టుతో మరింత సంకల్ప బలంతో ముందుకు సాగాలని మేడారం అభివృద్ధి, ప్రాంగణ నిర్మాణం, డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 100 ఏండ్లైనా చెక్కు చెదరకుండా గ్రానైట్తో నిర్మాణాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. 100 ఏండ్లకు ఈ కట్టడాలు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. నిధుల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.